ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణితం వచ్చిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఎంతమంది శ్రోతలు మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్క హృదయాన్ని ఆకర్షించి, ప్రేరేపించి, బలపరిచి, వివేకము, స్థిరమైన మనసు వీళ్ళకు అనుగ్రహించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మాడుగుల విజయకుమారి గారు, సరయు సాహు, అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ఆపోజిట్ రోడ్డు, విజయవాడ, అజిత్ సింగ్ నగర్ 15. వీరు కీర్తిశేషులు మాడుగుల వెంకటేశ్వరరావు గారి యొక్క సతీమణి ఉన్నారు. కీర్తిశేషులు మాడుగుల వెంకటేశ్వరరావు గారు విజయవాడ నగరపాలక సంస్థలో సుమారు 44 సంవత్సరాలు పార్కు సూపర్వైజర్గా పనిచేసి 7/4/2024 నందు ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వీరి కుటుంబము, అలాగే మనవాళ్ళు, మనవరాళ్ళు, సంఘ విశ్వాసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇదేనా మన అంశము సరిగా నుండము 27వ భాగాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఈ 11వ అధ్యాయాన్ని 4 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ద రిజెక్షన్ ఆఫ్ ది జ్యూస్ ఈజ్ నాట్ యూనివర్సల్. యూదులు తిరస్కరణ అనేది సార్వత్రికంగా విశ్వజనీకము కాదు. అలాగే 11వ అధ్యాయము 11 నుంచి 21 వరకు గాడ్ ఓవర్ రూల్డ్ దేర్ అన్బిలీఫ్ ఫర్ మేకింగ్ ద జెంటైల్స్ పార్టేకర్స్ ఆఫ్ గాస్పల్ ప్రివిలేజెస్. దేవుడు అన్యజనులను తన యొక్క సువార్తలో విశేషంగా ఆయన యందు విశ్వాసం ఉంచేవారిగా దేవుడు నిర్మిస్తున్నాడు అనేది ఈ యొక్క భాగంలో తెలియబడుతుంది. అలాగే 11వ అధ్యాయము 22 నుంచి 32 వరకు ది జెంటైల్స్ కావినెంటల్ బీ కాల్డ్ యాజ్ ఏ నేషన్ అండ్ బ్రాట్ ఇంటూ గాడ్స్ విజిబుల్ కావినెంట్ అగైన్. అన్యజనులు విశ్వసించని యూదులకు వారు ఒక రాజ్యమై ఉన్నప్పటికీ వారు దేవుని వద్దకు తీసుకుని రాబడుతున్నారు. దేవుడు ప్రత్యక్షంగా వారితో చేసిన నిబంధనను ఒకసారి స్థిరపరుస్తూ ఉన్నాడు ఈ వచనంలో. అలాగే 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాల్లో ఏ సాల్మన్ ఏ అడోరింగ్ ఆఫ్ ది విజ్డమ్, గుడ్నెస్ అండ్ జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఔన్నత్యము ఎంతో మనోహరంగా, ఆయన జ్ఞానము, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన న్యాయము అనేవి ఇందులో బయలుపరచబడుతున్నాయి. ఇప్పుడు మనము 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అలాగైన ఎడల నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినదేమనగా, మీరు ఎరుగరా, ప్రభువా
వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజూచున్నారు అని ఇశ్రాయేలునికి విరోధముగా దేవుని ఎడల అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగనే ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును గాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోనట్లు తొట్టిల్లిరా, అట్లనరాదు. మరి ద రిజెక్షన్ ఆఫ్ ది జ్యూస్ ఈజ్ నాట్ యూనివర్సల్. మరి యూదుల ఎడల తిరస్కారము అనేది అది మరి విశ్వవ్యాపితము కాదు, లేదా సార్వత్రికము కాదు. ఎందుకంటే కొంత శేషమును దేవుడు ఉంచుకున్నాను అని మరి ప్రతి చోట చెప్పుచున్నాడు. అందుకనే పౌలు అంటాడు 11వ అధ్యాయము 1వ వచనంలో, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానం మందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును. మరి దేవుడు విసర్జించాడా యూదులను? విసర్జించలేదు. మరి నేను కూడా యూదుడనే అని పౌలు అంటున్నాడు. నేను కూడా అబ్రహాము సంతానములో జన్మించిన వాడనే. మరి గోత్రాన్ని చూస్తే నేను బెన్యామీను గోత్రములో పుట్టినవాడను అని పౌలు తన గోత్రాన్ని గురించి చెప్పుకొనుచున్నాడు. తాను ముందెరిగిన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునదేమనగా, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజూచున్నారు అని ఇశ్రాయేలునికి విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. మరి యెజెబెలు ప్రవక్తలందరినీ చంపిస్తుంది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా మరణాసక్తి గలవాడై బదరి వృక్షం కింద పడుకొని నిద్రిస్తూ ఉన్నాడు. ఒక దేవదూత వచ్చి అతన్ని తట్టి, మరి నువ్వు భోజనం చేయము అని చెప్పి అతనికి రొట్టెలు మరి ఆహారాన్ని అందించింది. అతడు భోంచేసి పడుకున్నాడు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత దేవదూత మరలా వచ్చి అతన్ని తట్టింది. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు మరి సిద్ధపరచబడింది, నువ్వు మళ్ళీ తిరిగి భోంచేయమన్నప్పుడు అతడు భోజనం చేసినాడు. ఆ భోజనము బలముతో అతడు మరి మరణాపేక్ష గలవాడై 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి హోరేబు అనే పర్వతానికి చేరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ హోరేబులో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇక్కడ నీవేమీ చేయుచున్నావు? దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఉరుములు, మెరుపులు, ప్రళయము, భూకంపము, తుఫాను, వడగండ్లు, సుడిగాలి అనేక సూచనలు అతనికి చూపించిన తర్వాత ఒక మెల్లనైన స్వరము ఏలియాతో మాట్లాడుతున్నది. ఏలియా, ఇక్కడ నీవేమీ చేయుచున్నావు? మరి నేను మరణాపేక్ష గలవాడనై ఉన్నాను అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలునకు వెళ్ళి యెహూకు పట్టాభిషేకం చేయము. అలాగే
సిరియాకు వెళ్ళి హజాయేలునకు పట్టాభిషేకం చేయము. అలాగే అబెల్ హోలా వెళ్ళి ఎలీషాకు మరి అభిషేకం చేయము. యెహూ ఖడ్గము విడిచిన వారిని హజాయేలు ఖడ్గము వధిస్తుంది. హజాయేలు ఖడ్గమును విడిచిన వారిని ఎలీషా ఖడ్గము వధిస్తుంది అని చెప్తున్నాడు. అయితే నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, అతడు ప్రాణాపేక్ష గలవాడై యెజబెల్ అందరిని చంపేస్తుంది, అందరి ప్రాణాలు తీసేస్తుంది. బయలునకు నమస్కరించని యెహోవా ప్రవక్తలను యెజబెలు నాశనం చేయుచున్నది, వధించుచున్నది. నన్ను కూడా తీసుకో అని దేవుణ్ణి ఆ బదరీ వృక్షం కింద ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నాకు శేషం ఉన్నది, బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. 7,000 మంది శేషముగా ఉన్నారు. మరి ప్రతి జనములో అందరూ తిరస్కారమునకు గురి కావడం లేదు. కొందరు తిరస్కరించుటలేదు, కానీ కొందరు మరి శేషముగా మిగిలి ఉన్నారు. విశ్వసించిన వారు కొంతమంది ఉన్నారు. అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. కనుక ప్రతి జనములోనూ ప్రతి తరములోనూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, కృపచేత ఏర్పరచబడిన వారు కొంతమంది శేషము మిగిలింది అంటున్నాడు. మరి ఓ మధ్య 50 మంది ప్రవక్తలను తీసుకొని వచ్చి మరి కొండలలో గుహలలో ఉంచి వారిని పోషించాడని మనము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో చూస్తాం. అది కృపచేతనైన ఎడల ఇకనో క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకనో కృప కాకపోను. కృపచేతనే మనము రక్షణ పొంది ఉన్నాము అని ఎఫెసీ 2:8 అంటున్నాడు. ఇది మీ క్రియల చేత వలనైనది కాదు, మీరు కృపచేతనే యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడిన వారై ఉన్నారు. కనుక ఈ రిడెంప్షన్ అనేది అది విశ్వాసము మూలముగా జరిగినదే కానీ క్రియల మూలముగా జరిగినదే కాదు అంటూ ఉన్నాడు. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏం వెతుకుతున్నారు? ధర్మశాస్త్రాన్ని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? మెస్సియాని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? 10 ఆజ్ఞల్ని వెతుకుతున్నారు. మరి అవి వారికి దొరుకుతున్నాయా అంటే వారికి దొరకటం లేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఆ రక్షణ దొరికింది. రక్షణ కొరకు వారు వెతికారు. కానీ ఎలా వెతికారు అంటే క్రియల ద్వారా వారు వెతికారు. క్రియల వలన ఎవడు నీతిమంతుడుగా తీర్చబడని లేఖనం సెలవిస్తుంది. కనుక అది విశ్వాసం వలనే కానీ క్రియల వలన జరిగేది కాదు. తక్కిన వారు కఠిన చిత్తులైరి. దొరికిందేదో ఏర్పరచబడిన వారికి దొరికింది. ఎవరికైతే దొరికిందో వారికి రక్షణ దొరికింది. దొరకని వారు కఠిన చిత్తులయ్యారు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, ఈ ప్రజలు కన్నులతో చూచి, చెవులతో ఆలకించి, హృదయముతో గ్రహించి, మారు మనసు పొంది దేవుని వైపు తిరగకుండానట్లు వారి హృదయము
కఠినపరచబడింది. వారి కన్నులు మందములయ్యాయి, వారి చెవులు మందములయ్యాయి. యెషయా 59:1 యెషయా అన్నాడు, రక్షింప నేరకడినట్లుగా యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకడినట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాయి, అందుచేత ఆయన ఆలకింపకున్నాడు అంటూ ఉన్నాడు. కనుక ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక. ఎవరు వెదకలేదో, ఎవరికి దొరకలేదో, ఎవరు కఠినపరచబడినారో, ఎవరు మరి దీనిని ఈ కృపకు పాత్రులు కాలేకపోయారో వారి విషయమే అంటున్నాడు, వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అంటున్నాడు. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. సొదొమ గొమొర్రా ప్రజలు పాపము చేసినప్పుడు 4 దేవదూతలు ఆ లోతు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ 4 వ్యక్తులను బయటికి పంపించండి, మేము వారితో పాపం చేయాలి అన్నప్పుడు దేవుడు అక్కడ ఆ మనుషులకు చీకటిని కలుగజేశాడు. ఇక్కడ అదే లేఖనము చెప్తుంది, వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోయినట్లు తొట్టిల్లిరా అట్లనరాదు. అట్లా అయితే వారు పడిపోయేటట్లుగా తొట్టిల్లారా? అలా కాదే. ఇప్పుడు 11వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు చూద్దాం. గాడ్ ఓవర్ రూల్డ్ దేర్ అన్బిలీఫ్ ఫర్ మేకింగ్ ద జెంటైల్స్ పార్టేకర్స్ ఆఫ్ గాస్పల్ ప్రివిలేజెస్. మరి అన్యజనులు సువార్తలో భాగస్తులై ఉన్నట్లుగా దేవుడు వారిని భాగస్వాములుగా నిర్మిస్తున్నాడా? చూడండి, వారికి రోషము పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమనే ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. మరి వారు పడిపోయారు, కృంగిపోయారు, బలహీనపరచబడ్డారు, వారు తొట్టిల్లారు, బ్యాక్ స్లైడర్స్. తర్వాత మరి అలాగే క్రీస్తునకు విరోధముగా ప్రవర్తించేవారు, వారి వలన అన్యజనులకు ప్రవేశం దొరికిందా? వీరు పడిపోవటం వలన వారు మేల్కొన్నారా? వారికి రక్షణ దొరికిందా? వారి క్షీణదశ వీరి అభివృద్ధికి కారణమైందా? అలాగైనట్లయితే వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి వాళ్ళు కూడా బాప్తీసం పొంది రక్షణ పొందితే ఇంకా ఎంత ఐశ్వర్యకరమవుతుంది అన్యజనులకు అని పౌలు అంటూ ఉన్నాడు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపాలని నా పరిచర్యను గణపరుచున్నాను. పేతురు, యాకోబు, యోహాను అనేవారు మూల స్తంభాలుగా ఉన్నారు. వారు యూదులకు అపోస్తులుగా ఎంచబడినట్లయితే ఇక్కడ పౌలు నేను అన్యజనులకు అపోస్తులుగా పిలువబడ్డాను అంటూ ఉన్నాడు. అపోస్తులుడు అనగా పంపబడినవాడు, ఒక ప్రత్యేక కార్యము నిమిత్తము పంపబడినవాడు.
కనుక నేను ఎవరి కొరకు పంపబడ్డాను అంటే అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నేను పంపబడ్డాను. అయితే అన్యజనులు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడినప్పుడు వారి వలన యూదులకు కూడా రోషము పుట్టించాలనేదే నా పరిచర్య యొక్క గమ్యము అని పౌలు చెప్తూ ఉన్నాడు. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచబడుట అయిన ఎడల వారిని ఏర్పరచుకున్నట ఏమగును? యూదులను విసర్జిస్తే అది దేవునితో లోకమును సమాధానపరచుట అయినట్లయితే మరి వారిని చేర్చుకోవడం అనేది ఏమవుతుంది? మృతులు సజీవులైనట్లే అగును కదా అంటూ ఉన్నాడు. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినట్లయితే వారిని చేర్చుకునుట ఏమవుతుంది? మృతులను సజీవులుగా చేసినట్లే కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అన్నం పట్టుకుంటాం, ఉడికినప్పుడు ఒక్క మెతుకు తీస్తాం, ముద్ద అన్నం తీయం. ఒక మెతుకు తీసి ఉడికిందా లేదా చూస్తారు ఇలా నలిపి. అలాగే ముద్దలో ఒక పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే కదా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. వేప చెట్టు ఉంది, వేరు దగ్గర చేదుగా ఉంటే చివరి వరకు చేదుగా ఉంటుంది. మామిడి చెట్టు ఉంది, వేరు దగ్గర తీయగా ఉంటే చెట్టు అంతయు తీయగా ఉంటుంది. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నువ్వు అతిశయింపకము. అన్యజనులు చేర్చుకోవడం అనేది క్రొత్త నిబంధనలో నుంచి ప్రారంభమైంది. పాత నిబంధనలో మరి దేవుడు అన్నాడు, నేను ఇశ్రాయేలీయులకే దేవుడును, మీరే నా ప్రజలు, మీరే నా స్వాస్థ్య భాగము, మీరే నా స్వకీయ సంపాద్యము అని చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మరి విశ్వమానవాళికి సువార్తను ప్రకటించుట ద్వారా, సువార్త ప్రకటన ద్వారా వారిని రక్షించుట ద్వారా అందరికీ దేవుడయ్యాడు. మరి ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ రక్షింపబడిన జనాంగము స్వాభావికమైనటువంటి పూర్వము నుంచి ఉన్నటువంటి ఆ యూదులలో వీళ్ళు అంటుకట్టబడ్డారు. వేరు యూదులైనట్లయితే కొమ్మలు మీరు. మరి వేరు చెట్టును భరిస్తుంది కానీ కొమ్మలు కాదు. కాబట్టి నీవు పైన ఉన్నానని చెప్పి అతిశయించవద్దు అంటున్నాడు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. కనుక ద రూట్, మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. మరి నీవు ఆ వేరు చేత భరించబడుతున్నావు, కొమ్మల చేత కాదు. చెట్టు బ్రతికేది వేరు నుంచి కానీ కొమ్మల నుంచి కాదు. కనుక అది బ్రతికి ఉంటే, వారు బ్రతికి ఉంటే మీరును బ్రతుకుతారని అన్యజనులను వారికి తెలియజేస్తున్నాడు. అందుకు నేను అంటగట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. అయ్యా, మరి కొన్ని తొలగించబడ్డాయి కదా, తొలగించబడి నేను చేర్చబడ్డాను. నేను చేర్చబడాలంటే అవి తొలగించబడాలి కదా. అవి తొలగించబడిన చేతనే నేను చేర్చబడ్డాను అని నువ్వు చెప్తున్నావు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. అయితే నీలో విశ్వాసం ఉంది, మంచిది, కానీ గర్వించక భయపడి ఉండు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. వేరు చేతనే చెట్టు
సమస్తమును భరించుకొనుచున్నది కానీ మరి భూమిలో నుండి సమస్తమును వేరు చేత పోషించబడుచున్నాయి. కనుక నీవు అతిశయించక గర్వించక దేవునికి భయపడాలి అని చెప్పి మరి అన్యజనులైన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 21 యొక్క వచనాలు ధ్యానించాం. చెప్పబడిన లేఖనముల యొక్క సారాంశము శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి పరిశుద్ధాత్మని చేత ముద్రించి నీ రాజ్యమునకు వారిని వారసులుగా మార్చవలసిందిగా యేసు నామమును అడిగి ఈ స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండవచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.